ఈరోజు 12 రాసుల రాశి ఫలాలు ఇవిగో. పచ్చ రంగు అంటే అత్యుత్తమం, పసుపు అంటే మంచిది, నారింజ అంటే జాగ్రత్తగా ఉండండి, ఎరుపు అంటే చాలా జాగ్రత్త అవసరం. మీ రాశి ఎంత శుభంగా ఉందో ముందు చూద్దాం. నమస్కారం. మే 9, 2026 శనివారం. ఈరోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశివారికి ఈరోజు ఆత్మవిశ్వాసం అధికం. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు, పురోగతి ఉంటుంది. ఆంజనేయుణ్ణి పూజించడం శుభప్రదం. వృషభ రాశివారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. గోవులకు ఆహారమివ్వడం మంచిది. మిథున రాశివారికి ఈరోజు నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. పనిలో విజయం, ఆర్థికంగా లాభాలుంటాయి. విష్ణు సహస్రనామ పారాయణం మంచిది. కర్కాటక రాశివారికి ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు విజయం సాధిస్తాయి. ఆర్థికంగా లాభపడతారు. శివునికి పాలతో అభిషేకం చేయడం మంచిది. సింహరాశివారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు మీకు లాభిస్తాయి. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ప్రయోజనం. కన్యరాశివారికి ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. బంధాలలో అపార్థాలు, ఖర్చుల్లో పెరుగుదల ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. గణేశుణ్ణి పూజించడం వల్ల అడ్డంకులు తొలగుతాయి. తులరాశివారికి ఈరోజు సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. సహోద్యోగుల సహకారంతో విజయాలు, ఆర్థిక స్థిరత్వం ఉంటాయి. లక్ష్మీదేవిని పూజించటం వల్ల ధనలాభం. వృశ్చిక రాశివారికి ఈరోజు ధైర్యం అధికం. కొత్త బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా లాభపడతారు. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. ధనుస్సు రాశివారికి ఈరోజు శుభఫలితాలు. పదోన్నతులు, కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబంతో ఆనందంగా ఉంటారు. దానధర్మాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది. మకర రాశివారికి శని బలంతో పనులలో విజయం, పదోన్నతులు, ధనలాభం ఉంటాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. శనిదేవుడి ఆలయాన్ని సందర్శించడం మంచిది. కుంభరాశివారికి ఈరోజు సవాళ్లతో కూడుకున్నది. పనిలో ఒత్తిడి, ఆర్థిక నష్టాలు రావచ్చు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. పేదలకు సహాయం చేయడం వల్ల మేలు జరుగుతుంది. మీనరాశివారికి